జాను వివేక్తో మాట్లాడుతూ ఇలా అంటుంది. నా నా మనసు 100 ముక్కలైపోయింది అని చెప్పి బాధతో మాట్లాడుతుంటే వివేక్ ఇలా అంటూ ఉంటాడు. నువ్వు అలా మాట్లాడకు జాను, నాకు ఇంకా బాధగా అనిపిస్తుంది. నేను అప్పుడే నీ గురించి చెప్దామనుకున్నాను. నాకు నువ్వు ముఖ్యం జాను, నీతో జీవితం పంచుకోవడం ముఖ్యం, నీతో బ్రతకడం ముఖ్యం నేను అని చెప్పి వివేక్ జానుతో మాట్లాడుతూ ఉంటే ఇంకా జాను ఏడుస్తూ అలానే వివేక్ని చూస్తూ ఉండిపోతుంది. ఇంకా వివేక్ ఆపుకోలేక మొత్తం బాధంతా చెప్పేస్తూ ఉంటాడు. నేను అక్కడే నీ గురించి మాట్లాడదామని అనుకున్నాను మిత్ర అని అడిగినప్పుడు, కానీ నువ్వే పేరెంట్స్ మన కుటుంబంలో ఒప్పుకోరు, మీ కుటుంబంలో ఒప్పుకోరు, నందన్ ఫ్యామిలీ ఒప్పుకోదు, అడ్డుగా వస్తుంది అని చెప్పి నువ్వే అడ్డుగా వస్తావు, నువ్వే వద్దు అని చెప్తావు అన్న గట్టి నమ్మకంతో నేనేమీ అనలేకపోయాను. నువ్వే రిజెక్ట్ చేస్తే ఇంకా నేనేం చేయాలి జాను అని చెప్పి, అందుకని నేను సైలెంట్గా ఉండిపోయాను అని చెప్పి వివేక్ జానుతో చెప్తూ ఉంటే అప్పుడు జాను వివేక్తో మాట్లాడుతూ ఇలా అంటూ ఉంటుంది. అవును, నేను ఇప్పుడు పెళ్లి చేసుకుంటే మా అక్కని 100 సార్లు తిడతారు, నాకు అది అంత అవసరం లేదు, మా కోసం మా అక్కని తిట్టించను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే వివేక్ ఇంకా జాను చేయి పట్టుకొని వెనక్కి లాగితే జాను వెనక్కి వచ్చేసి అలానే చూస్తూ ఉండిపోతుంది. నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుని నీ వెనకాల ఎన్ని రోజులు తిరిగాను జాను, వేరే ఉద్దేశంతో కాదు అని చెప్పి మాట్లాడుతూ జానుతో పోట్లాడుతూ ఉంటాడు. ఇంకా అదంతా లక్ష్మి జున్నుని స్కూల్కి డ్రాప్ చేయడానికని వెళ్తూ ఉంటే దారిలో వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం లక్ష్మి కారులో నుంచి చూస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళిద్దరిని అబ్జర్వ్ చేసి లక్ష్మి ఇలా అనుకుంటుంది, వీళ్ళెందుకు ఇలా మాట్లాడుకుంటున్నారు, జాను ఏదో కోల్పోయినట్టుగా ఫేస్ పెట్టింది ఎందుకు, ఏం జరుగుతుంది, అసలు వీళ్ళిద్దరు ఎందుకు ఇలా దిగాలుగా ఉన్నారు అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరికీ ఏదో జరిగింది అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. ఏదో అంతలోనే జున్ను ఇలా అంటాడు, అమ్మ స్కూల్కి టైం అయిపోతుంది, ఎందుకు ఆపావు ఇక్కడ కారు అని చెప్పి అంటే ఇంకా లక్ష్మి వెహికల్ని స్టార్ట్ చేయించి ఇంకా జున్నుని స్కూల్కి తీసుకొని వెళ్ళిపోతుంది. వివేక్ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. జాను ఏమనకుండా సైలెంట్గా అలాగే వివేక్ నుంచి తప్పించుకొని వెళ్ళిపోతే వివేక్ కూడా అలానే వెళ్ళిపోతాడు. ఇంతలో జున్ను కోసం వెయిట్ చేస్తూ స్కూల్ దగ్గర లక్కీ వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంకా లక్కీ దగ్గరికి జున్ను వచ్చేస్తాడు. లక్ష్మి కూడా జున్ను దిగిపోయి వస్తూ ఉంటుంది. జాను సైలెంట్గా మూగగా డల్గా అలాగే వస్తూ ఉంటుంటే లక్ష్మి జానుని అలానే చూస్తూ ఉండిపోతుంది. ఇంకా లక్కీ అది అబ్జర్వ్ చేసి ఏంటమ్మా ఎందుకు అలా చూస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటే ఏం లేదు అని చెప్పి అంటే అప్పుడు లక్కీ ఇలా అంటుంది, పాపం జాను మేడం తన పెళ్ళికి పెద్దవాళ్ళు ఎవరు ఒప్పుకోవడం లేదు, ఫ్యామిలీ వాళ్ళు ఎవరు ఒప్పుకోవడం లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. వివేక్ బాబాయ్ కూడా చాలా బాధపడిపోతున్నాడు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే అప్పుడు లక్ష్మి షాకింగ్గా అడుగుతుంది, ఇందాక ఏమన్నావు అని చెప్పి అంటే అప్పుడు లక్కీ మళ్ళీసారి అంటుంది వివేక్ బాబాయ్ అని చెప్పి అంటే ఇంకా లక్కీ వివేక్ నీకు బాబాయ్ అంటే నువ్వు బాగా అందరినీ కలుపుకొని పోతావు లక్కీ అని చెప్పి నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే నేను అమ్మనవుతాను, మిత్ర గారు ఏమో నాన్న వరుసకు అవుతారు, లక్కీ వివేక్ బాబాయ్ అవుతాడు అంటారంటే జాను నీకు పిన్ని అవుతుంది కదా అని చెప్పి అంటే అవును వివేక్ బాబాయ్ పెళ్లి చేసుకుంటే జాను పిన్ని అవుతుంది కదా జాను మేడం అని చెప్పి అంటే అప్పుడు జున్ను కూడా మధ్యలో వచ్చేసి అవును కదా మమ్మీ లక్కీ రైటే చెప్తుంది కదా అని చెప్పి జున్ను లక్ష్మితో అంటాడు. అప్పుడు లక్ష్మి అవును మీరిద్దరు సరిగ్గానే చెప్తున్నారు, రైటే మాట్లాడుతున్నారు, ఇంకా స్కూల్లోకి వెళ్ళండి టైం అయిపోతుంది అని చెప్పి వెళ్ళిపోతారు వాళ్ళిద్దరు. ఇంకా లక్ష్మి తనలో తాను ఆలోచించుకుంటూ ఇలా అంటుంది, ఒక్కొక్కగా నేను తనని పక్కకుండి ఓదార్చలేకపోతున్నానని పడిపోతూ ఉంటుంది. ఇంకా ఇంతలో అరవింద వాళ్ళ ఇంటికి భాస్కర్ వచ్చేస్తాడు. భాస్కర్ వస్తే ఎందుకు వచ్చావు భాస్కర్ అని చెప్పి అడిగితే మిత్ర గారు రమ్మన్నారు ఫైల్స్ తీసుకొని అని చెప్పడంతో మిత్ర గారి కోసం వెయిట్ చేస్తుంటే అదిగో మిత్ర కూడా వచ్చేసాడు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఇంకా మిత్ర ఫైల్స్ గురించి మాట్లాడుతూ సిగ్నేచర్స్ పెట్టడానికి అని చెప్పి తీసుకుంటాడు. మన టీఎస్ టెస్ట్ పక్కకున్న ఎస్టేట్ అర్జున్ గారిదని తెలిసింది. నువ్వు లక్కీ వాళ్ళ మమ్మీ మిస్ అయినప్పుడు అర్జున్ గారు టెస్ట్లోకి వెళ్ళిందని తెలిసింది. నేను అదే విషయం ఫాదర్స్ డే రోజు అర్జున్ గారు కలిసినప్పుడు కూడా అడిగాను అని చెప్పి అంటే ఇంకా మిత్ర అరవింద ఇద్దరు భయపడిపోతూ ఉంటారు. కొంపదీసి లక్కీ వాళ్ళ మదర్ ఆచూకీ ఏమైనా తెలిసిందా భాస్కర్కి అని చెప్పి వాళ్ళు తమలో తాము ఆలోచించుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరూ ఆలోచిస్తూ భయపడిపోతూ ఉంటారు. భాస్కర్ ఇంకా మాట్లాడుతూ ఉంటే వాళ్ళ ఆలోచనలో పడిపోతారు. మిత్ర లక్కీ వాళ్ళ మదర్ గురించి ఏమైనా తెలిసిందేమో అని. మిత్ర కూడా షాకింగ్గా అలాగే భాస్కర్ వైపు చూస్తూ ఉండిపోతాడు. కొంపదీసి తెలిసిపోయిందా అని చెప్పి అంతలో అక్కడికి మనీషా దేవయాని ఇద్దరు కూడా వచ్చేసారు. ఇంకా మిత్ర ఇలా అడుగుతాడు తర్వాత ఏమైంది అని చెప్పి భాస్కర్ని అడిగితే భాస్కర్ ఇలా సమాధానం చెప్తాడు, నేను అర్జున్ గారిని కూడా కలిసి అడిగాను, మీ దగ్గరికి లక్ష్మి అనే అమ్మాయి రావడం నేను ఆ రోజు చూశాను, తను మీ దగ్గర ఏమైనా ఉందా అని చెప్పి నేను అడగడం కూడా జరిగింది, కానీ తను ఇలా చెప్పాడు, తను మా దగ్గరికి రావడం అన్నమాట వాస్తవమే, కానీ తను ఎప్పుడు మాతో లేదు, తను మా దగ్గర నుంచి వెళ్ళిపోయింది అని చెప్పి అర్జున్ గారు నాతో చెప్పారు అని చెప్తే ఇంకా అరవింద మాట్లాడుతూ ఇలా ఉంటుంది, ఏం పర్లేదులే భాస్కర్, ఎవరికి ఎప్పుడు ఏం జరగాలో అదే జరుగుతుంది, ఎవరికి ఏం దక్కాలో అదే దక్కుతుంది అని చెప్పి అంటే ఇంకా దేవయాని మనీషా అదంతా విన్నాక దేవయాని మనీషాతో ఇలా అంటుంది, నువ్వేంటి కొత్తగా ప్రయోగశాలలో అడుగుపెట్టిన అలా ఆలోచిస్తున్నావు అని చెప్పి అంటే ఇంకా ఆమె
మనీషా మాట్లాడుతూ ఇలా అంటుంది, ఇక్కడ నాకు ఒక చిన్న హింట్ దొరికింది. అర్జున్కి తెలిసి కావాలని చెప్పలేదా, తెలియక చెప్పలేదా అని చెప్పి అంటే, దానివల్ల నీకేం ఉపయోగం ఉందని అలా మాట్లాడుతున్నావు మనీషా అని చెప్పి అడిగితే, ఒకసారి ఆలోచించండి, ఒకవేళ లక్కీ వాళ్ళ మదర్ బ్రతికి ఉంది, అక్కడే ఉంది అని తెలిస్తే లక్కీని నా కూతురిని ఇవ్వండి అని చెప్పి ప్రశ్నించి తీసుకెళ్ళిపోతుంది. అప్పుడు మిత్రకు నాకు ఎలాంటి అడ్డు ఉండదు అని చెప్పి మాట్లాడుతుంటే, నువ్వు చెప్పింది నిజమే, ఒకసారి అర్జున్ వాళ్ళ ఇంటికి వెళ్దాం పదా అని చెప్పి మనీషాని తీసుకొని వెళ్ళిపోతుంది అర్జున్ వాళ్ళ ఇంటికి. ఇంకా మరోవైపు అర్జున్ వాళ్ళ అమ్మగారు మాట్లాడుతూ అర్జున్ వాళ్ళ అమ్మగారు అర్జున్తో ఇలా అంటారు, ఏంటి లక్ష్మి మనసులో మాట చెప్పిందని బాగా సుదీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నావా అని చెప్పి అర్జున్తో మాట్లాడుతూ ఉంటే, అదేం లేదమ్మా, లక్ష్మి తన గతాన్ని ఎందుకు చెప్పాలనుకోవట్లేదు ఎవరికి. ఇంతకుముందే ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది, స్కూల్లో భాస్కర్ అనే వ్యక్తి లక్ష్మి గురించి అడిగాడు, నేను ఏమీ చెప్పలేదు అని చెప్పి అర్జున్ వాళ్ళ అమ్మతో చెప్తే, నువ్వు ఎందుకు అలా చేసావు అని చెప్పి తనను అడిగితే, లక్ష్మి అనుకుంటుంది తన గతాన్ని ఎవరికి చెప్పకూడదు అని చెప్పి, తన పర్మిషన్ లేకుండా అని చెప్తే తను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుందో అని చెప్పి నేను చెప్పలేదు అని చెప్పి అర్జున్ వాళ్ళ అమ్మగారితో చెప్తే, అర్జున్ వాళ్ళ అమ్మగారు ఇలా చెప్తారు, నువ్వు అలా చేయడం తప్పైపోయింది, అలా చేస్తే మనకు తన గతానికి తగిన ఆధారాలు ఎలా దొరుకుతాయి, తన జీవితానికి మనం ఎలా అర్థాన్ని చూపిస్తాం, నువ్వు ఇలా ప్రతిసారి అబద్ధాలే చెప్పుకుంటూ పోతే లక్ష్మి జీవితానికి మనం ఏం మంచి చేస్తాం అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంటే, అప్పుడు అర్జున్ ఆలోచిస్తూ ఉంటాడు, అవునమ్మా నేను చేసింది తప్పేనేమో, ఇక నుంచి అలా చేయొద్దు, మనం లక్ష్మి గురించి ఆరా తీస్తున్నట్టు లక్ష్మికి తెలియకుండానే చేయాలి అని చెప్పి మాట్లాడతాడు. అందుకు వాళ్ళమ్మ, లక్ష్మి తన గతం గురించి ఎంతో కొంత చెప్తేనే బాగుంటుంది, అసలు వాళ్ళ కుటుంబాన్ని ఎందుకు వదిలేసి వచ్చింది, ఎలాంటి కారణాల మధ్య వదిలేసి వచ్చింది, అసలు ఎందుకు అలా రావాల్సి వచ్చిందో మనకు తెలుసుకుంటేనే కదా ఒక దారి తెలుస్తుంది అని చెప్పి మాట్లాడుతుంది. మరోవైపు వివేక్ జానుతో మాట్లాడి మూడ్ ఆఫ్లో ఇంటికి వస్తూ ఉంటాడు. ఇంకా మిత్ర, భాస్కర్ ఇద్దరు కూడా అడ్డుగా వచ్చేసి ఆఫీస్ తాలూకు చెప్తూ ఉంటే, వివేక్ వాళ్ళ ఇలా మాట్లాడుతూ చెప్తాడు, నా మనసేం బాగాలేదు, నాకు ఇప్పట్లో ఆఫీస్ తాలూకు వర్క్స్ ఏమి చెప్పకండి అని చెప్పి మిత్రతో మాట్లాడుతూ ఉంటాడు. అందుకు మిత్ర, ఏమైందిరా, ఎందుకలా మాట్లాడుతున్నావు అంటే, జానుని నేను ప్రారంగా ప్రేమించాను, ఇప్పుడు మనందరం వాళ్ళకు అసహించుకుంటున్నామని చెప్పి నాతో జీవితాన్ని పంచుకోవడానికి ఆలోచిస్తుంది అని చెప్పి అంటే, మిత్ర కోపంగా ఇంకా గతాన్ని మొత్తం గుర్తు చేసుకుంటాడు. తన లక్ష్మి పేరున ఇచ్చిన షేర్స్ని అమ్ముకొని ఇంటి నుంచి పారిపోయింది అని అన్నంతా గుర్తు చేసుకొని మిత్ర తనను తాను చాలా కోపం తెచ్చుకొని, ఎందుకని వీళ్ళందరూ మోసం చేసిన మనుషులనే బాగా గుర్తుపెట్టుకుంటారు, మోసం చేసిన మనుషులనే ఇష్టపడతారు, ఏంటో ఏమో అర్థమే కారు అని చెప్పి అంటే, అప్పుడు వివేక్ మాట్లాడతాడు, నువ్వు చూసే కోణం వేరు, మేమందరం ఆలోచించే కోణం వేరు, వదిన గురించి నువ్వు అలా మాట్లాడకు అన్నయ్య, సాక్ష్యాధారాలు లేనిది ఏమీ అనకూడదు కదా, మేమందరము వదినను ఏ దృష్టితో చూస్తున్నామో మీకు తెలుసు కదా, వదిన ఆ కారణం లేనిది ఎప్పుడు అలాంటి పనులు చేయదు అని చెప్పి వివేక్ మాట్లాడుతూ ఉంటాడు. ఇదంతా అరవింద పక్క నుంచి అక్కడ నించొని గమనిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి వచ్చేసి, ఏమైంది అని చెప్పి వాళ్ళను అడిగితే, మిత్ర ఇంకా వాదనలంతా విని, అవును కదనా, నిజమే కదా, అందులో తప్పేముంది, మంచి మనుషులకు ఎప్పుడైనా మంచిగానే మాట్లాడతారు, మంచి వైపే నించుంటారు అని చెప్పి అరవింద మిత్రతో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు మిత్ర, మీరందరూ మారరు, మిమ్మల్ని నేను మార్చలేను అని చెప్పి మిత్ర చాలా సీరియస్గా ఇంకా వివేక్తో ఇలా మాట్లాడతాడు, అదంతా నా పక్కన పెట్టి ఇంకా నీ జీవితం గురించి ఆలోచించు, ఒక డిసిషన్ పెన్కి దా అని చెప్పి మిత్ర వివేక్తో చెప్తాడు. ఇంకా వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మిత్ర అక్కడి నుంచి చాలా కోపంగా వెళ్తూ ఆలోచిస్తాడు, ప్రేమ ఎలాంటి వాడినైనా చాలా బలహీనంగా చేస్తుంది, కింగ్ లాంటి వాడిని కూడా చాలా వీక్గా చేసేస్తుంది అని చెప్పి ఆలోచించుకుంటూ జాను వారిని వివేక్ని ఎలాగైనా కలపాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు లక్ష్మి మారువేషంలో బోర్కా వేసుకొని జాను దగ్గరికి వెళ్తే, ఎవరు మీరు, ఎందుకు వచ్చారని చెప్పి అంటే, నేను ట్యూషన్ కోసం వచ్చాను కదా, మళ్ళీ మీ దగ్గరికి చిన్న పని నుండి వచ్చాను. జాను ఇంకా లోపలికి తీసుకొని వెళ్ళిపోతుంది. లక్ష్మి తనతో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది. మిత్ర, లక్ష్మి ఇద్దరు ఒకరికొకరు తెలియకుండా అనుకోకుండా జాను దగ్గరికి మాట్లాడడానికి వెళ్తారు. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.